హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఇప్పుడే అందిన శుభవార్త అండి. సో దీని గురించి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లు తీసుకునే వారికి శుభవార్త. పెన్షన్లు తీసుకునే వృద్ధులకు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిఎల్సిని ఇంటి వద్దే సమర్పించవచ్చు అని ఇండియా పోస్ట్ తెలిపింది. సో ఇందుకోసం పెన్షనర్ సంఘాలు, బ్యాంకులు, యుఐడిఐతో పోస్టల్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకోనుంది. జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఒకవేళ రాలేని వారు ఇంటి వద్దనే సేవలు అయితే అందిస్తారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 31 వరకు డిఎల్సి క్యాంపెయిన్ను దేశంలో ఇండియా పోస్ట్ నిర్వహించనుంది. సో ఇది యూజ్ చేసుకోగలండి ఎవరైతే నడవలేని వారు ఉంటారో. సో ఇంటి వద్దకే వచ్చి మీ డిఎల్సిని, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని అయితే వారు తీసుకుంటారనమాట. సో ఇందుకు డేటు నవంబర్ 1 నుంచి నవంబర్ 30. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. పెన్షన్ల జారీలో ఆలస్యంతో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు పదవి విరమణ చేసే నాటికి పెన్షన్ ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. సిఎస్ఎస్ రూల్స్ 2021లో పేర్కొన్నటువంటి నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ అయితే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిందండి. ఇక నుంచి సో ఈ విధంగా రిటైర్ అయ్యే నాటికే పెన్షన్ ఖచ్చితంగా అందేలాగైతే జాగ్రత్తలు తీసుకొని ఉంది